విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ట్రోమా థెరపీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ భరత్ హాజరయ్యారు. అనంతరం ట్రోమా థెరపీని ఎంపీ భరత్ ప్రారంభించారు. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల సమాజంలో క్యాన్సర్ పెరుగుతుందని ఎంపీ అన్నారు. అధునాతన చికిత్స అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. పేద ప్రజలకు ఉచితంగా చికిత్స అందించాలని వైద్య బృందాన్ని కోరారు. రీడెడికేట్ చేసుకోవడానికి మా సర్వీసెస్ని వైబుల్ కాదని తెలిసినా కూడా ఒక 32 crores పెట్టి ఈ టోమోథెరపీ మెషిన్ అనేది ఈరోజు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే టెక్నాలజీ అడ్వాన్సెస్ వచ్చిన తర్వాత దాన్ని మన దగ్గర ఉన్న పేషెంట్స్కి మనం అందుబాటులోకి తీసుకురాకపోతే కొద్దిమంది దాన్ని అఫోర్డ్ చేయగలిగినా కూడా వాళ్ళు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి అవసరం లేకుండా ఈరోజు ఈ టెక్నాలజీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగనే ఇంతకుముందు ఫస్ట్ టైం రోబోటిక్ సర్జరీ కూడా ఈ హాస్పిటల్లోనే స్టేట్లో ఫస్ట్ టైం రోబోటిక్ సర్జరీ ఇక్కడే తీసుకురావడం జరిగింది. స్టేట్లో ఫస్ట్ టైం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా ఇక్కడికే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎపెక్స్ క్యాన్సర్ హాస్పిటల్ అని ఉంటుంది అనమాట. లెవెల్స్ ఉంటాయి క్యాన్సర్ హాస్పిటల్లో. విత్ దిస్ టోమోథెరపీ వీ హ్యావ్ రీచ్డ్ ద ఎపెక్స్ లెవెల్ 3 క్యాన్సర్ హాస్పిటల్గా ఈరోజు స్టేట్లో ఫస్ట్ లెవెల్ 3 హాస్పిటల్గా వీఆర్ రికగ్నైజ్డ్ అనమాట. సో అలాగనే ఇంకా ముందు కూడా ఏదైనా నూతన టెక్నాలజీస్ వస్తే తీసుకొచ్చి ఈ ప్రాంతం ప్రజలందరికీ కూడా ఇదే ట్రీట్మెంట్ అన్ని అందుబాటులో ఉండేటట్టు చేయదు. అలాగనే 70% పేషెంట్స్ని ఎన్టీఆర్ వైద్య సేవలో మనం ఈరోజు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆల్ ద పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరగడము అండ్ క్యాన్సర్ వ్యాధి మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలకు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కవర్ చేసిన ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని నెలల తర్వాత మళ్ళీ క్యాన్సర్ వస్తే ఆ రెండోసారి మళ్ళీ ఆరోగ్యశ్రీ ఒకవేళ కవర్ చేయకపోతే ఒకరు వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆస్తి అన్నీ పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వల్ల చాలా కుటుంబాల్లో చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన అండ్ దీన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి మేము బసతారకంలో కూడా ఆలోచిస్తున్నాము. ఇక్కడ మహాత్మా గాంధీ హాస్పిటల్ కూడా ఆలోచిస్తున్నారు. ఒకటి, మేము ప్రతి పేషెంట్కి ఒక బేసిక్ ట్రీట్మెంట్ కూడా లక్షల్లో కాస్ట్ అవ్వడం అండ్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అంటే 20, 30, 40 లక్షలు వెళ్ళడం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు టోమోథెరపీలో ఏంటి అంటే ఆ మెషిన్లో 2 నిమిషాల్లో మెషిన్ ఎక్కడ ట్యూమర్ ఉందని ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా ఆ ట్యూమర్ మీద రేడియేషన్ అప్లై చేస్తుంది కాబట్టి రియల్ టైంలో జరుగుతుంది. సో దానివల్ల ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది, స్పీడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్కువ మంది పేషెంట్స్కి ఈ మెషిన్ వాడడానికి అవకాశము ఫాస్ట్గా చేయడానికి. ఎందుకంటే 10 నిమిషాల్లో చేస్తే గంటకి 6, గంటకి 4 చేయొచ్చు. ఇది 2-3 నిమిషాల కంటే గంటకి ఈజీగా ఒక 20 పేషెంట్ని ట్రీట్ చేయొచ్చు. సో గుడ్, ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్లాంటి ఒక